దేవుని సేవల కొరకు సమర్పించడానికి మనస్సు లేనప్పుడు దేని గురించి మనం మాట్లాడుకుంటాం? దేవుని సేవలకు సమర్పిస్తున్నాడండి, ఆ మధ్య 10,000 పంపించాడండి. 10,000 ఇవ్వవలసిన స్తోమత కాదు, 10 లక్షలు ఇవ్వవలసిన స్తోమతను దేవుడిస్తే 10,000 ఇచ్చి సరిపెట్టుకుని, 1,000 రూపాయలు ఇచ్చి సరిపెట్టుకుని, మేము కూడా సహకరించామండి, మేము కూడా వస్తువులు కొన్నామండి అన్నట్టుగా చెప్పుకోవటానికా? దేవుని ప్రజలారా, దైవ సంబంధితమైనటువంటి నిబద్ధతను కలిగి నిర్దేశితమైనటువంటి ఆలోచనలతో జీవింపబద్ధులమై ఉన్నామండి. అందుకని మీ ప్రాంతాలలో, మీ గ్రామాలలో, మీ పట్టణాలలో ఉన్న సంఘాలను మీరే నిర్మించుకోవాలి, మీరే పునర్నిర్మించుకోవాలి. అక్కడున్న దైవ సేవకుని కాపాడుకోవలసిన బాధ్యత మీదే. వారి ఆరోగ్యాలు, వారు అటు ఇటు వెళ్ళొచ్చేటప్పుడు కావలసిన వస్తువులు, వాహనాలను సమకూర్చి యోగ్యులు సమర్థులైన వారిని బ్రతికించుకోవలసిన అవసరం ఆ సంఘ విశ్వాసుల పైన ఉన్నది. ఆ విశ్వాసుల పిల్లలు ఎక్కడున్నా, విదేశాలలో ఉన్న వారిపైన ఉన్నది. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకోవాలి. జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును మనము సంపాదించుకుని భక్తి సూత్రాలతో జరిగించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి.